డిఎస్సి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈవి నరసింహారెడ్డి తెలిపారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలను తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. టీచర్ల బదిలీలు, పదోన్నతులపై అప్పీళ్లను స్వీకరిస్తున్నామని కమిషనర్ ఈవి నరసింహారెడ్డి తెలిపారు. శుక్రవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్తో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ తరువాత అధికారులచే వర్చువల్గా సమావేశాన్ని నిర్వహించి పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. డిఎస్సి, ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్లో ఉదయం 10:30 నమోదు చేయాలని, దీనినే మధ్యాహ్న భోజనానికి పరిగణలోనికి తీసుకుంటామని తెలిపారు. బడిబాట ఎన్రోల్మెంట్ను ఐఎస్ఎంఎస్ పోర్టల్లో అప్డేట్ చేయాలన్నారు. 2 జత యూనిఫామ్లను వెంటనే కుట్టించాలని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకం వివరాలను రోజు ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలను తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహించనున్నారు. సిబిఆర్టీ విధానంలో రోజుకు 2 షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. జూలై 18న మొదటి షిఫ్టు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పరీక్ష, సెకండ్ షిఫ్టులో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష నిర్వహిస్తారు. జూలై 19 నుంచి 22 వరకు పలు మాధ్యమాల ఎస్జిటి పరీక్షలు జరగనున్నాయి. కాగా ఈ పరీక్షలకు 2.79 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.